ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. వ్యవసాయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో సంభాషించనున్నారు. వచ్చే జనవరి 1 నుంచి ఆసరా పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సద్భానంద సోనోవాల్ తెలియజేశారు. ఇక వివరాలు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను, సిఐడి దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్ల అల్లరి కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను ఈరోజు రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. ఇలా ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కొత్తగా మరో 4 అధికారులను నిందితులుగా చేరుస్తూ ఈరోజు సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసింది. కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు సిఐడి ఎదుట విచారణకు హాజరు కానున్నారు. వ్యవసాయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలో ఈరోజు వ్యవసాయ రంగంలో పరిశోధనించే ప్రభావం అనే అంశంపై రాష్ట్రపతి మాట్లాడుతూ, వర్తమాన కాలంలో వ్యవసాయ ఆహార వ్యవస్థను మార్చడంలో అనేక మంది మహిళా పారిశ్రామికవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వినూత్న పద్ధతులు ఉపయోగించడంతో పాటు మహిళల భాగస్వామ్యం పెరగడం కూడా వ్యవసాయ ఆహార వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని అన్నారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ఆసియా క్రీడల్లో విశిష్ట విజయం సాధించిన క్రీడాకారులను ప్రధానమంత్రి అభినందిస్తారని అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ కార్యక్రమంలో భారత జట్టులోని అథ్లెట్లు, కోచ్లు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్య ప్రతినిధులు పాల్గొంటారు. ఇదిలా ఉండగా ఆసియా క్రీడల్లో 28 బంగారు పతకాలతో సహా భారతదేశం మొత్తం 107 పతకాలు గెలుచుకుంది. వచ్చే జనవరి 1 నుంచి ఆసరా పెన్షన్ కింద ఇచ్చే మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచబోతున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు విజయవాడలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 87% మంది ప్రజలకు 2,35 కోట్ల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశామని వివరించారు. రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ప్రభుత్వ పథకాలు అర్హతే ప్రమాణికంగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి అందించగలిగిన ఒక గొప్ప విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగే విద్యా రంగాన్ని కానివ్వండి, వైద్య రంగాన్ని తీసుకోండి, వ్యవసాయ రంగం కానివ్వండి, ఈ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న ఆ పేదల కుటుంబాలకు మంచి జరుగుతుంది అని విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది. సాంప్రదాయ వైద్య విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సద్భానంద సోనోవాల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన జాతీయ ఆయుష్ మిషన్ ప్రాంతీయ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సమయంలో ఆయుష్ వ్యవస్థ అద్భుతమైన పనితీరు కనబరిచిందని, ఫలితంగా ప్రపంచం ఇప్పుడు ఆయుష్ వ్యవస్థను గుర్తించిందని అన్నారు. దేశంలో సాంప్రదాయ వైద్యంలో 900 కంటే ఎక్కువ స్టార్టప్లు ఉన్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. దేశంలోని మొట్టమొదటిసారిగా ఫిల్మ్, టీవీ, థియేటర్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీని గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ప్రాంగణంలో ఈ కోర్సుల విభాగాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ ఈరోజు ప్రారంభించారు. నిపుణుల ఆధ్వర్యంలో ఏర్చి కూర్చిన సిలబస్ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని ఆయా విభాగాల ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఎల్వి భూషణ్ ఆకాశవాణికి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో గ్రీవెన్స్ అర్జీలను ఆయన స్వీకరించారు.
వివిధ కారణాల వల్ల అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమ ముఖ్య లక్ష్యమని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 376 వినతులు వచ్చాయి. స్పందన అర్జీదారులకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత శాఖాధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ఈరోజు భీమవరంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అన్నారు. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఇతర అధికారులతో కలిసి ఆయన స్పందన ఫిర్యాదులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగపరచుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున కోరారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా జీవీఎంసీ 28వ వార్డు భానోజీ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల వద్ద ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఉచిత ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. విశాఖపట్నంలో 200కు పైగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే పోటీతత్వాన్ని అలవరుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన 106 మంది విద్యార్థులు ఈరోజు ఏపీ నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనాటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రతి విద్యార్థి వివిధ అంశాల్లో లోతైన విశ్లేషణ, వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధిపరుచుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో కదిరిలో ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా రెవెన్యూ అధికారి పి కొండయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జాబ్ మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మేళాలో 14 కంపెనీలకు చెందిన యాజమాన్య ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని లబ్ధి పొందాలని కోరారు. టీటీడీ పారిశుధ్య కార్మికుల జీతాలను 12,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకు పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ పాలక మండలి సమావేశాన్ని ఈరోజు తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ 5,000 మంది పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచనున్నట్టుగా తెలియజేశారు. ఇకపై అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తామని, నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసేందుకు 18 కోట్ల రూపాయలు కేటాయించామని వెల్లడించారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అదేవిధంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రపంచ కప్ 2023 క్రికెట్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా కడపటి వార్తలు అందేసరికి నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. సిపిఎం ఆధ్వర్యంలో నవంబర్ 7న విజయవాడలో ప్రజారక్షణ భేరీ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజారక్షణ భేరీకి ముందు రాష్ట్రంలో 3 ప్రాంతాల నుంచి జాతాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. వ్యవసాయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఢిల్లీలో సంభాషించనున్నారు. వచ్చే జనవరి 1 నుంచి ఆసరా పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.